రాజమహేంద్రవరంలో మరణ మృదంగం ముగిస్తున్న కల్తీ పాలలో రసాయనాలు ఉండటమే వాటిని తాగిన వారికి శాపాలుగా మారాయి. పాలలో ప్రమాదకర స్థాయిలో ఇథిలిన్ గ్లైకాల్, మోతాదుకు మించి యూరియా కూడా కలిపారు. ఈ విషయం ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధన ఐసీఎంఆర్ బృంద సభ్యుడి ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. వైద్య నిపుణులు కూడా రసాయనాలు కలిసి కల్తీ పాలే ప్రజల ప్రాణాల మీదకి తెచ్చాయని అభిప్రాయపడుతున్నారు. రాజమహేంద్రవరం ఘటనలో మృతులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి విషమంగా ఉండడానికి ఇథిలిన్ గ్లైకాల్ రసాయనమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధన ఐసీఎంఆర్ బృంద సభ్యుడు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ కూడా ఇదే విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. పాలు చిక్కగా ఉన్నాయని భ్రమింపచేయడానికి యూరియాను, కల్తీ చేసిన పాలు త్వరగా పాడవకుండా ఉండడానికి ఒక రకమైన తీపిదనాన్ని ఇవ్వడానికి ఇథిలిన్ గ్లైకాల్ కలుపుతూ ఉంటారు. ఈ రెండు మోతాదుకు మించి కలపడం వల్లే ప్రస్తుతం రాజమహేంద్రవరం బాధితుల కిడ్నీలు షట్డౌన్కు దారితీసిందని వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజమండ్రిలో ఈ నెల 15వ తేదీ శివరాత్రి పండుగ ముగిసిన మరుసటి రోజు నుంచి కల్తీ పాల వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు మొదలైనట్లు తెలుస్తోంది. క్రమంగా సమస్యలు తీవ్ర రూపం దాల్చి కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మూత్రం ఉత్పత్తి పూర్తిగా దెబ్బతిని హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి సంభవించింది. రక్తంలో యూరియా, క్రియాటిన్ స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని బాధితులకు చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. సాధారణంగా రక్తంలో యూరియా వయోజనుల్లో 8 నుంచి 24 మిల్లీగ్రాములు, వృద్ధుల్లో 8 నుంచి 26 మిల్లీగ్రాములు, సీరం క్రియాటిన్ 0.7 నుంచి 1.3 మిల్లీగ్రాములు ఉండాలి. అయితే రాజమండ్రి బాధితుల రక్తంలో యూరియా 130 నుంచి 140 మిల్లీగ్రాములు, క్రియాటిన్ 9 మిల్లీగ్రాములు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా కిడ్నీలు ఫెయిల్యూర్ ఘటనల్లో బాధితులకు రోజుకోసారి డయాలసిస్ చేస్తే సరిపోతుందని, అయితే రాజమండ్రిలో కొందరు బాధితులకు రోజులో రెండోసారి కూడా డయాలసిస్ చేసినట్టు వైద్యులు వెల్లడించారు. రాజమండ్రి ఘటనతో రాష్ట్రంలో పాల కల్తీ విచ్చలవిడిగా సాగుతోందని స్పష్టమవుతోంది. ఇంత భారీ స్థాయిలో కేటుగాలు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజుకు 500 నుంచి 50,000 లీటర్ల పాలను ప్రాసెస్ చేసే, అలాగే ఏడాదికి 20 కోట్ల లోపు టర్నోవర్ ఉండే డైరీలు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం రాజమండ్రి ఘటనలో పాల సరఫరా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే డైరీల్లో పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తుల తయారీపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమాత్రం లేదని తేటతెల్లమవుతోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు సర్కార్ గాలి కుదిలేసిందని స్పష్టమవుతోంది.